హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం నెత్తాళ్ళు పులుసు చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది హెల్త్కి కానీ చాలా మంచిది. ఇట్లా నెత్తాలు తీసుకొని అవి తల తోక తుంచేసి మంచిగా ఒక 5-6 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. అందులోకి నెత్తాలు బాగా వాష్ చేసి పెట్టుకున్న నెత్తాలు వేసి మంచిగా ఫ్రై చేసి తీసుకుంటాము. ఇది వాటర్లో ఎక్కువసేపు ఉంచి వాష్ చేసుకోమంటారండి. కానీ ఎక్కువసేపు ఉంచామంటే ఆ చేపలు ఇట్లా వేసేటప్పుడు మనకి షేప్ లేకుండా పోతాయి. కొంతసేపు ఒక 2 మినిట్స్ ఉంటే చాలండి. వాటర్లో మంచిగా రుద్ది ఒక 5-6 సార్లు వాష్ చేసుకున్నామంటే బాగా అయిపోతాయి. ఇది మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. అవి చిన్నగా ఉంటాయి కదా చేపలు, ఎక్కువసేపు వాటర్లో నానబెట్టామంటే ఇప్పుడు ఆ చేపలు చెదిలిపోతాయండి. దానికని ఇది ఒక 2-3 మినిట్స్ వాటర్లో ఉంటే చాలు. మనం కడుక్కుంటా ఉంటే సరిపోతుంది 4-5 సార్లు. బాగా ఫ్రై అయినాయి చూడండి. వీటిలోనే ఉప్పు కారం వేసుకొని కానీ తినేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయి. వీటిలో ఉప్పు కానీ ఉంటుంది, కొద్దిగా కారం వేసుకున్నామంటే కానీ సరిపోతుంది. బాగా ఫ్రై అయిన నెత్తాళ్ళు ప్లేట్లోకి తీసుకుంటాం. అదే పెనంలోకి కొద్దిగా మెంతులు ఆవాలు వేసుకుంటామండి పోపుకి. నెత్తాళ్ళు వేయించుకున్నాం కదా, చాలా వాసన ఇది తినే వాళ్ళకి ఆ స్మెల్ చాలా నచ్చుతుంది. కరివేపాకు వేసుకుంటాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇప్పుడు సాల్ట్ వేసుకుంటామండి. ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ కలర్ రావడం అవసరం లేదు. గ్లాసీ లుక్ వస్తే చాలు. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, మిర్చి పొడి, పసుపు వేసుకున్నాము. అవి కొద్దిగా వేయించుకొని టమాటాలు యాడ్ చేసుకున్నాం. పులుసు కాబట్టి ఒక 3 పెద్ద టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటాలు మంచిగా కరిగేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి. చూడండి, మెల్ట్ అయిపోయినాయి బాగా టమాటాలంతా. ఇంతవరకు చేసుకున్నామంటే పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటాలు మనకి పంటికి రాకూడదండి, ఇట్లా కరిగిపోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఇట్లా చేసుకోవాలి. కొంచెం ఏదైనా టమాటా ఉంటే కానీ దాన్ని మెత్తగా ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు, ఒక నిమ్మకాయ ఇంత చింతపండు తీసుకున్నాను. అది రసం చేసి పెట్టుకున్నా. ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటాము. ఇది బాగా మూత పెట్టి ఉడికించుకున్నామండి, నూనె సైడ్స్కి వచ్చేంతవరకు. ఇప్పుడు నెత్తాలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇవి వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. పులుసు వచ్చేసి ఇట్లా నూనె సైడ్స్కి వచ్చినప్పుడు నెత్తాలు యాడ్ చేసుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది పులుసు. ఇది ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నా అంటే మనకు నెత్తాలు పులుసు రెడీ అయిపోతుందండి. ఇది రైస్కి, రాగి ముద్దకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు నేను ఇది రైస్తో ఎంజాయ్ చేస్తున్నామండి. వేడివేడిగా నెత్తాలు కూర రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైస్ తీసుకున్నాను. రైస్లోకి ఈ పులుసు కొద్దిగా వేసుకుంటాము. కొద్దిగా పులుసు ఉన్నా చాలండి, ఒక ప్లేట్ అన్నం తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. నేను ఇది తిని ఎంజాయ్ చేస్తానండి. మీరు కానీ ఇట్లనే చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.